ఆ గుండె సూది లేనోడితో ఆ ఘోరం ఏంటో, అసలు ఆ ఘోరం ఏంటో, ఆ వేషధారణ ఏంటో, ఆ జనాలను మాయ చేసే తీరేంటో ఇదంతా కూడా చూస్తుంటే వీడు మొత్తం హిందూ ధర్మాన్ని సంకనాకించడానికి వచ్చాడు. వీడు అర్థమైందా? ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం కానీ, శ్రద్ధ కానీ, బాధ్యత కానీ, ఎటువంటి ఆధ్యాత్మికత లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ దొంగ ఘోర, ఈ ఏలూరు శ్రీనివాస్ అనేవాడు చాలా దొంగ. ఇలాంటి వాడిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళకి బ్రెయిన్ లేదని నేను చెప్తా. ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారంట. అది ఏం చూసి సపోర్ట్ చేస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లే. వాడు ఒక టైంలో వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నేను ఆధ్యాత్మికంగా వచ్చాను, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, అసలు ఆడపిల్లల పట్ల ఇలా బిహేవ్ చేస్తారా, ఇలా బిహేవ్ చేసే వాళ్ళని ఏం చేయాలి, నరకాలి, పాతాలి అన్నవాడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఏయో మాయమాటలు చెప్పి ఏం చూపించాడో తెలీదు. ఏం చూసి చేసుకున్నాడు? అదే డబ్బు ఆశ చూపించి లేకపోతే మ్యానిపులేట్ చేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. ఎంతమంది మీడియా వాళ్ళు అడిగారో, ఎందుకమ్మా నీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నావు, ఆ సుత్తివేలు కొడితే వెళ్తే నీ పని అంతే అయిపోద్ది, నువ్వు బలించడానికి తీసిపోతున్నాడో దయచేసి వెళ్ళొద్దని చాలామంది రిక్వెస్ట్ చేశారు. అయినా సరే ఎవ్వరి మాట వినకుండా అందరినీ కాదనుకొని నాకు అఘోరియే కావాలని ఏం చేస్తామని అడిగాడు. ఫైనల్గా ఒక ఆయన ఏం చేస్తావు వెళ్ళి, ఇప్పుడు మగోడు కూడా కాదు అఘోరి అనేవాడు, ఒక హిజ్రా అదే ట్రాన్స్జెండర్, ఆయనకి ఏమీ లేదు మ్యాటరు, ఆయనతో వెళ్ళి నువ్వేం చేస్తావు అని అడిగితే నేను ఆధ్యాత్మికంగా బతకాలనుకుంటున్నాను, ఏయో కబుర్లు చెప్తుంది, కాకమ్మ కబుర్లు వినేవాడు ఉంటే చెప్పేవాడు చెలరేగిపోయాడంట. అలాగా ఈవిడి వర్షిణి అనే ఆవిడ చదువుకున్న అజ్ఞాని, అర్థమైందా? జ్ఞానం లేని మొద్దు. ఓ రకంగా చెప్పాలంటే ఇలాంటి పిచ్చోళ్ళ వల్ల నిజంగా సమాజం ఇంకా చెడిపోతుంది నాకు తెలిసినంత వరకు. అంటే ధర్మం అన్నది ఇప్పుడు అధర్మం చేస్తుంది. అంతే కదా, ధర్మాన్ని అధర్మం పడుతుంది కదా. అందులోకి ఆ ముసుగులో హరహర మహాదేవ్ అంటుంది ఎవడన్నా ఫోన్ చేయగానే. అసలు ఆ మాట అంటాక నీకు అర్హతే లేదు. అర్హత లేని హరహర మహాదేవ్ గురించి మాట్లాడితే ఇంకొకసారి నీ నాలిక చీరేస్తారో, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హిందూ ధర్మ రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈమెని, ఇప్పుడు అఘోర అనే వ్యక్తిని ఇంకో మారు మాట్లాడకుండా ముందు కట్టడి చేయాలి. ఆ నాలిక చీరేస్తే ఓ పని అయిపోద్ది. నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి పిచ్చిముండా కొడుకుల వల్ల, ఈ దొంగ బాబాల వల్ల ఈ హిందూ ధర్మాన్ని గౌరవంగా చూసేవాళ్ళు, ఆత్మీయంగా భావించే వాళ్ళు అందరూ కూడా చెడ్డ పేరు వచ్చేస్తారు. అసలు నిజమైన అఘోరీలు ఎక్కడుంటారండి? ఎక్కడుంటారు? హిమాలయాల్లో, కాశీల్లో అక్కడక్కడ మనకు కనబడతారు. అసలు సరిగ్గా జనసమూహానికే వాళ్ళ దగ్గరలో ఉండరు. అసలు అఘోరి అనేవాడు జనసంద్రంలో తిరగడు. అలాగా ఏదో మాయ చేసి వచ్చింది, మన జనసమూహంలోకి వచ్చింది, మనం కూడా యాక్సెప్ట్ చేసాం. సరే అఘోరి నాగుసాధు అందే, లేడీ అఘోర అన్నారు, చాలా రకాలుగా చాలా పేర్లతో పిలిచారు. ఏదో సనాతన ధర్మాన్ని కాపాడ్డాను, ఈ ఆడపిల్లలందరినీ ఇలా అత్యాచారాలు చేసేస్తున్నారు, ఇవన్నీ నిర్మూలించడానికి వచ్చాను, ఆ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారు కదా. అలా నమ్మి లోపలికి రానిచ్చినందుకు ఈ రోజున ఒక ఆడపిల్లని నువ్వు అన్యాయంగా మోసం చేసి మళ్ళీ పెళ్ళి కూడా చేసుకొని అసలు ఏం చూసి చేసుకున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అసలు ఈ సుత్తివేలు గారిని ఎలా చూసి, ఏం చూసింది? ఆ డబ్బు చూసి ప్రేమించిందా, లేకపోతే వాడు ఏమన్నా మంత్రశక్తుల్లో ఆరితేరిపోయినాడని చూసి ప్రేమించిందా? ఈ మంతకాయలకి చింతకాయలు కూడా రాలేదంట. ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా అఘోరితోనే వెళ్ళిపోయిందంటే ఎంత మూర్ఖురాలో, ఎంత చదువుకున్న మూర్ఖురాలో దీన్ని బట్టి అర్థమవుతుంది. వర్షిణి, నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒకవేళ మనసు మార్చుకోవాలనుకుంటే వీలైనంత త్వరగా వాడి దగ్గర నుంచి వచ్చేయడం మంచిది.